హలో అండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను ఆరిగానోతో రసం. ఆరిగానో, వామాకు, ఓమాకు ఏదైనా అనొచ్చు. దానికి కావాల్సింది టొమాటోస్. ఈరోజు నేను వైన్ టొమాటోస్ తీసుకుంటున్నాను. చూడ్డానికి ఎంత బాగున్నాయో. 2 ఆర్ 3 టొమాటోస్ అండ్ 1 కప్పు కందిపప్పు ఒక 3 to 4 విజిల్స్కి ప్రెషర్ కుక్ చేసేసుకోండి. అవి ప్రెషర్ కుక్ చేసుకునే లోపు 10 to 15 ఆరిగానో లీవ్స్, 3 to 4 చిల్లీస్ యాజ్ పర్ యువర్ టేస్ట్ అండ్ కొంచెం ఉప్పేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు. సో ఆ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని టొమాటోస్ అండ్ కందిపప్పు మిక్స్చర్లో వేసేసి బాగా కలుపుకోండి. ఎట్ ద సేమ్ టైం కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని మన రసం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యాడ్ ఎక్స్ట్రా సాల్ట్, పసుపు అండ్ చింతపండు పులుసు ఇఫ్ యూ వాంట్ టు. నాకు ఇష్టం, సో నేను యాడ్ చేశాను కొంచెం. అవన్నీ వేసేసి బాగా కలిపేసి మంచి ఉడుకు రానివ్వండి. తుకుతుకలాడాలన్నమాట. అది తుకుతుకలాడే లోపు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఈరోజు నేను యూస్ చేస్తున్నాను అవకాడో ఆయిల్. బాగుంటుంది. మన టేస్ట్ ఏం మారదనమాట కుకింగ్. మేము యూజువల్గా దోశల మీద అవి వేసుకుంటాం అవకాడో ఆయిల్. అండ్ తాలింపు ఇంకేం కావాలి, కరివేపాకు ఇంట్లో పెంచుతున్నాను అనమాట. షికాగో చలిలో కూడా బాగానే ఉంది ఈసారి. అండ్ ఇంకా కావాలి చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్. సో అవకాడో ఆయిల్, గార్లిక్ అండ్ ఇంగువ, కరివేపాకు అన్నీ వేసేసి చక్కగా తాలింపు పెట్టుకొని అతుకతుకలాడే రసంలో అది కూడా యాడ్ చేసేయండి. దట్స్ ఇట్, అవర్ రసం ఈజ్ రెడీ. అండ్ రైస్ మీద నేను కీన్వా రైస్ వండుతాను యూజువల్గా. సో ఆ కీన్వా అండ్ రైస్ మీద ఈ ఓమాకు రసం వేసి, ఆహా ఎంత బాగుందో. వాసన అయితే మీకు వాసన రాదు కదా ఫోన్లో, నాకు వస్తుంది. చాలా బాగుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చక్కగా ఒక చిన్న స్పూన్తో హోమ్ మేడ్ గీ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ సూపర్గా ఒక అప్పడం కూడా కాల్చేశాను. వేడివేడి అన్నం మీద ఓమాకు రసం, నెయ్యి, సైడ్కి అప్పడం. ఈ షికాగో చలికి ఇంతకంటే మించిన కంఫర్ట్ ఫుడ్ ఉండదండి. సూపర్గా ఎంజాయ్ చేసేసాను నా మీల్. రెసిపీ బాగుంది కదా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ వింటర్ సీజన్లో పర్టికులర్గా కోల్డ్ అండ్ ఫ్లూ, దగ్గు ఇలాంటివన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది ఓమాకు రసం. సో ట్రై అండ్ లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్. బాయ్ బాయ్.